రేప్ ఓ ఘోరం నేరం. ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి పశువాంఛ తీర్చుకోవడమే కాక తమ ఘనకార్యాన్ని వీడియోలు తీసి సోషల్ నెట్వర్క్లో పెట్టి పైశాచికానందం పొందుతోన్న పాపాత్మలను ఏమనాలి? ఎవరు అంగీకరించలేని దుర్మార్గం అది. ఆ కిరాతకులను శిక్షించమని సుప్రీంకోర్టే తేల్చి చెప్పింది. ఈ క్రిమినల్ ఎపిసోడ్పై విచారణ జరపాలంటూ సిబిఐని ఆదేశించింది. 4 రాష్ట్రాల పోలీసులకు నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో ఆ కామ పిశాచుల్ని పట్టుకోండంటూ ఓ సామాజిక కార్యకర్త చేస్తోన్న పోరాటం సగం ఫలించిందనే చెప్పాలి. ఉత్తర భారతంలో ఓ యువతిపై 5 మృగాళ్లు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. తనను వదిలేయమంటూ ఆ లేడీ కొన వారి కాళ్ల వేళ్ల పడింది. చేస్తున్నది పాపమని తెలిసి తమ ఘనకార్యాన్ని 9 నిమిషాల పాటు సెల్ ఫోన్లో షూట్ చేశారు. ఇలాగే మరో యువతిని 2 దుర్మార్గులు లొంగ తీసుకున్నారు. ఆ దుర్మార్గాన్ని 7 నిమిషాల పాటు వీడియో తీసి పైశాచికానందం పొందారు. అది చాలదన్నట్టు ఆ వీడియోను వాట్సాప్ ద్వారా తమ ఫ్రెండ్స్ కు పంపారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో అప్లోడ్ చేశారు. దాన్ని లక్షల మంది చూశారు. అయినా ఏ ఒక్కరూ నోరు మెదపలేదు. ఎక్కడ జరిగింది ఘోరమని ఆరా తీయలేదు. కానీ సునీత కృష్ణన్ అలా చూస్తూ కూర్చోలేదు. వ్యభిచార గృహాల్లో మగ్గిపోతున్న యువతులను బయటకు తీసుకొచ్చి పునరావాసం కల్పించడం వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో బిజీగా ఉండే హైదరాబాద్ కు చెందిన సునీతకు ఆ రేపు వీడియోలు చేరాయి. వాటిని చూసిన సునీత కడుపు తరుక్కుపోయింది. నా బండి మీద ఎవరో వ్యాండలైజ్ చేయడం జరిగింది. కళ్ళు రాయలతోటి మా బండి అటాక్ చేశారు. ఎందుకు చేశారు, ఏం చేశారు చెప్పడానికి లేదు. ఈ క్యాంపెయిన్ కి అది సంబంధం ఉందా కూడా చెప్పడానికి లేదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ అపియర్స్ దాట్ నా క్యాంపెయిన్ ఏదో దారిలో పోతుంది. చేస్తే మీ మీద ఏమీ కాన్సిక్వెన్స్ పడలేక మీ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేసి మీ ప్రైవసీ గార్డ్ చేసి ఈ విషయం డీల్ చేయొచ్చు. అట్లాంటి ఒక వ్యవస్థ మనం తీసుకొచ్చినామా, దట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. 2 రేపు వీడియోలను పరిశీలించిన సునీత అమ్మాయిలెవరో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అయితే అది సాధ్యపడలేదు. దీంతో 2 వీడియోలను ఒక్కో నిమిషానికి కట్ చేశారు. ఎక్కడా అమ్మాయి కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. 6 రేపిస్టుల ముఖారవిందాలతో వీడియో రూపొందించారు సునీత. ఫేస్బుక్, ట్విట్టర్లో దాన్ని పోస్ట్ చేసి షేమ్ ద రేపిస్ట్ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. నిందితుల ఆచూకీ తెలిపి బాధితురాలకు న్యాయం చేయాలని కోరారు. చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఐఎమ్ హోపింగ్ ఇఫ్ సంథింగ్ ఇట్లాంటి ఒక క్యాంపెయిన్ వల్ల అట్లాంటి ఒక సిస్టమ్ వస్తే ఎంతో మంది అమ్మాయిల జీవితం మనం కాపాడొచ్చు అని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో జరుగుతున్న ఉద్యమం మొదలైన కొన్ని గంటల్లోనే సునీత కృష్ణన్ పై అటాక్ జరిగింది. పాత బస్తీలోని తన ఆఫీసుకు వెళుతుండగా ఆమె కారుపై దుండగులు రాళ్లు విసిరారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి తనను తాను రక్షించుకున్నారు సునీత. ఎక్కడో ఎవరికో ఎంతో ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది, అంత ఆత్మవిశ్వాసం ఉంది. ఏదైనా చేస్తే కూడా ఎవరు ఏం చేయలేకపోతారు, చెయ్యరు, చూసి కూడా క్వైట్ గా మౌనంగా ఉంటారని ఆ కాన్ఫిడెన్స్ ఉంది. దట్ వీ హ్యావ్ గివెన్, మనమందరూ సేరి ఇచ్చినాం. అది చేంజ్ అవ్వాలి. సునీత సోషల్ వెబ్సైట్లలో వీడియో పోస్ట్ చేయగానే పోలీసు శాఖ వెంటనే స్పందించింది. మరోవైపు ఒరిజినల్ టేప్స్ ను హోంశాఖతో పాటు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కు అందజేశారు సునీత. అయినా వారు పట్టించుకోలేదు. ఆమెపై జరిగిన దాడి మీద దేశం మొత్తం స్పందించింది. సునీత పోరాటంపై మీడియాలో వరుస కథనాలు వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. 4 రాష్ట్రాల పోలీసు డిపార్ట్మెంట్లతో పాటు కేంద్ర హోం, ఐటీ శాఖకు నోటీసులు జారీ చేసింది. సమగ్రంగా దర్యాప్తు జరపాలంటూ ఈ కేసును సిబిఐకి అప్పగించింది. సెక్సువల్ వయోలెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఐటీ ప్రొఫెషనల్స్ తో ఓ కమిటీని నియమించి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా ఆ కామాంధులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరింది. ఓ సామాజిక కార్యకర్త చేపట్టిన ఉద్యమానికి సుప్రీంకోర్టు స్పందించడంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సునీతపై జరిగిన దాడితో పాటు రేపు వీడియోలపై హైదరాబాద్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.